నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందుల్బాయి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి గత 14 నెలలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రూరల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, నిజామాబాద్ ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి జిల్లాకు పసుపు బోర్డు తీసుకురావడం పసుపు రైతులకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా జిల్లా పసుపు రైతులందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేంద్ర ప్రభుత్వం నవోదయ స్కూల్ ను జక్రాన్పల్లిలో మంజూరు చేసినప్పటికీ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నిర్లక్ష్యంతో బోధన్ కు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవోదయ స్కూల్ తీసుకెళ్లడం భూపత్ రెడ్డి చేతకాని తలమని మండల బీజేపీ అధ్యక్షుడు సత్యనారాయణ కాంగ్రెస్ సమస్యలపై ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఇందుల్బాయి మండల బీజేపీ అధ్యక్షులు లోలం సత్యనారాయణ, పద్మశాలి బీజేపీ రూరల్ ఇన్ఛార్జ్ వాసు, గన్నారం మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు అశోక్, రాజేంద్ర, శ్రీనివాస్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇలా మా జిల్లా అధ్యక్షుడు దినేష్ గారిని విమర్శించడం జరిగింది. వాళ్ళు అభివృద్ధిని పక్కన పెట్టేసి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. ఈ దాడి పక్కకెట్టి ప్రజలకు మీరు ఏదైతే 6 హామీలు ఇచ్చారో ఆ 6 హామీలు అమలు కాకుండా ఏదైతే ప్రతిపక్షంలో పార్టీపై దాడి చేయడం సరైన పద్ధతి కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అడగాల్సిందే ఉంటుంది. ఇలా రూరల్లో అభివృద్ధి ఎటుపోతున్నది, మీరు ఇచ్చిన హామీలేంది, రైతులు ఇలా అరికోసపడుతున్నారు, పంటలు ఎండిపోయి అరికోసపడుతున్నారు, దాన్ని పట్టించుకోకపోగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతున్నది. ఇలా నవోదయ స్కూల్ కేంద్రం నుంచి మన పార్లమెంటుకు రెండు రావడం జరిగింది. ఇలా అదే మన రూరల్కు కూడా జక్రాన్పల్లిలో మనం ఇవ్వడం జరిగింది ఎంపీ గారు. దాన్ని అది బోధన్ ఎమ్మెల్యే తీసుకుపోవడం, ఆయన పరపతి ఉన్నది కాబట్టి తీసుకుపోయాడు. ఇలా రూరల్ ఎమ్మెల్యే గారు దానికి ప్రత్యేక చొరవ తీసుకొని మన అభివృద్ధి, మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరగాలనే ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు మాట్లాడితే వారి మీద దాడి చేయడము, ఇలా శేఖర్ గౌడ్ అయింది, అమృతపూర్ గంగాధర్ అయింది, ముప్పగంగారెడ్డి అయింది, వీళ్ళంతా దాడి చేయడం వల్ల మీ దాడికి భయపడేవారు ఎక్కడ లేరుడా. ఇలా మీరు ఒక్క దెబ్బ కొడితే మేము 2 దెబ్బలు కొట్టడానికి రెడీ ఉన్నాం. మేమేమన్నా తక్కువ ఇది లేదు. కాకపోతే అధికారంలో మీరున్నారు కాబట్టి 100% ప్రతిపక్షం ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంటుంది. అడుగుతాము, నిలదీస్తాము, ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. అంతే తప్ప ఇలా మమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏదో చేస్తామంటే భయపడేవారు ఎక్కడ లేదు. ఇలా బీజేపీ కార్యకర్త భయపడేది లేదు, పైసలకు అమ్ముడు పోయేది లేదు. మీరు చీటికి మాటికి ఏమైనా చేస్తే కూడా భయపడేది ఏమి లేదు. కొంత మాట్లాడతాం, నిలబడతాం. బీజేపీ ఆ శిలాపలకలు వేసిందో ఆ శిలాపలకాలను గులగొట్టుకొని ఇవాళ మీ పేర్లు పెట్టుకొని ఇలా మీరు బిజ్జీలు కట్టుకొని మీరు దెబ్బలు కొట్టుకుంటారు. అది కరెక్ట్గా మీ దమ్ముంటే మీరు రేవంత్ దగ్గర సీఎం దగ్గర కొట్లాడి డబ్బు తీసుకొచ్చి మన నియోజకవర్గం డెవలప్ చేయండి. కానీ అన్ని తెలియని మాటలు తెలిసిన మాటలు రాజకీయం ఉంటే పర్ఫెక్ట్గా మాట్లాడండి. ఏదో అన్ని తెచ్చి మేము బిజ్జీలు పోసిన మాట ఎక్కడ తెచ్చిపోసి మీరు ఇంతకుముందు చేసిన ప్రభుత్వమే మీరు డబ్బు కొట్టుకుంటారు తప్ప ఇప్పటికీ మీరు ఒక తెచ్చి బిజ్జి పోసిన ఆనవాళ్ళు లేవు. దయచేసి అని పిచ్చి మాటలు మాట్లాడకండి. ఏదైతే మా దినేష్ అన్న గారు ఉన్నారో మీరు మా గంగాధర్ గౌడ్ మాట్లాడుతుండ్రు. అయితే ఏంటంటే గంగాధర్ మాట్లాడుతుండు మే 3వ స్థానంలో ఓడిపోయిండు దినేష్ అని. అంటే మీరు ఇలా భూపత్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులు వంచి ఇలా ఎమ్మెల్యే హోదాలో కూర్చున్నాడు. అదే మా దినేష్ అన్న ₹1 గ్రామాల్లో సర్పంచ్ లేక ఎంపీటీసీ లేక ఎంత ఇబ్బందిగా గురవుతుంది. ఇవాళ మీకు ఏంటంటే భయం, మేము ఓడిపోతామన్న భయం అన్న ఉద్దేశంతో ఎలక్షన్ కూడా మీరు పెడతలేదు.